ఎందుకు నాయన ఏ నరుడును తగినవాడు కాదు. అలా ప్రభా నువ్వు నాయన బలపడి శుద్ధి చేయడం, మా అందరినీ దర్శించండి. మరింతగా నాయన మేము నూతనత్వం వైపుకు అడుగులు వేయినట్లుగా దర్శించండి, నీ చిత్తమే జరిగించండి. ఈ విషయమే ఆరోగ్యంగా నిలిచినటువంటి చీకటి చట్టం వేస్తున్నాము. మా మధ్యలోంచే కాదు నాయన, మా హృదయాల్లో మా తలంపు, వాని యొక్క ఇష్ట, వాని యొక్క ప్రభా నాయన ఆక్రమణ వేస్తున్నాము, బంధిస్తున్నాం. నశించును కాదన మా వారిని కోరుకున్న వారికి సహాయం అందించండి. పరిశుద్ధాత్మ దేవా మనలో మీరే నడిపించమని కోరుకుంటే ఈ సహాయంతో మా ప్రభువుని యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసు పునరుద్ధానము చెందిన పిమ్మట జరిగిన భీకర కార్యములను గూర్చిన వర్ణన మనం ఈ కీర్తనలో మనం చూసుకోవచ్చు. పునరుద్ధానం చెందిన తర్వాత నుంచి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే ఈ కీర్తనలో అర్మగెద్దోను యుద్ధం వరకు పోయాడు అన్నమాట. ఈ కీర్తనకారుడు మీరు శ్రద్ధగా చదివితే ఇప్పుడు ఆ పునాది నా చేసుకోతున్నాను. అర్మగెద్దోను వరకు మాట్లాడాడు మాట. దీన్ని ఈ కీర్తనలో మనం దాన్ని అటువైపు పోయాం అనుకోండి, అసలు ఉద్దేశం మనం మర్చిపోతాం. నీకు అర్మగెద్దోను యుద్ధం అన్నా కాబట్టి చిన్న క్లారిటీగా మనం చూస్తే ఆ కీర్తనలో ఏంటి మరి ఫైనల్ గా 23వ వచనం చూస్తే వారి రక్తములో అంటే శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు మాట. ఆ శత్రువులేమో 68 ఆ కీర్తనలో మొదటి వచనంలో చెప్పాడు, దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదిరిపోవును గాక అని అలా చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. ఆ శత్రువుని ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే ఆ ప్రభు లేచినప్పటి శత్రువులు మాత్రమే కాదు, అక్కడి నుంచి అర్మగెద్దోను దగ్గర ఏమి జరిగేటువంటి పోరాటం ఉంది కదా, శత్రువులు అక్కడ మన ప్రభు యేసు వచ్చి యుద్ధం చేసి అక్కడ గుర్రెల కళ్ళెము మట్టుకు రక్తము ప్రవహిస్తుంది అన్నాడు కదా. పైగా చెప్పారు మనం నేర్చుకున్నాం. అది మాట ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. వారి రక్తం మాట. ఆ అర్మగెద్దోను యుద్ధంలో ఉన్న శత్రువుల యొక్క రక్తములో నీవు నీ పాదము వస్త్రాలు నుంచి వచ్చుచున్న ఈయన ఎవడు, రక్తవర్ణ వస్త్రములు కలిగిన ఎవడు అంటాడు కదా భక్తుడు. చదువుతుంటేనే గలగలాడుతుంటది మాట. అలా చెప్పి యేసయ్య బాధ అలా గుర్తాయి మాట. అలాగే ఇంకేమంటే నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాధముడుదురు అని అన్నాడు మాట. నీ కుక్కలు అంటే దేవుడి కుక్కలు ఉన్నాడు మనలో. ఆహాబు రక్తాన్ని కుక్కలు నాగే, యెజెబెలు రక్తాన్ని కుక్కలు నాగే అన్నట్టు అక్కడ అర్మగెద్దోను యుద్ధంలో శత్రువుల యొక్క రక్తాన్ని గురించి మాట్లాడు. అర్మగెద్దోను యుద్ధం మాట ఇక్కడ చెప్తున్నాడు. పునరుద్ధానం దగ్గర నుంచి అర్మగెద్దోను యుద్ధం దగ్గర వెళ్ళిపోయింది. ఆ కీర్తన చక్కగా కొట్టుకొచ్చాడు మాట. దేవునికి స్తోత్రం. అంచేత మన ప్రభువు తిరిగి లేచాడు కదా. ఏమన్నాడు మొదటి వచనంలో, దేవుడు లేచును కాగా అన్నాడు. అప్పుడు లేచాడా లేదా? ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన లేచిన దగ్గర నుంచి మొదలు పెట్టాడు వాడు శత్రువులు వద్దుకు. ఆయన శత్రువు పని పట్టుకుంటా వస్తున్నాడు. అది ఆయన బల పరాక్రమములు నిరూపిస్తా ఉన్నాడు.
ఆ పిమ్మట అంటున్నాడు ముగిస్తూ, ఏంటి, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు మళ్ళీ చెప్తున్నాడు మాట. బలపరాక్రమములు దేవుడు ఎలా వినియోగపరిచాడో కీర్తనలో చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళా ఏమంటున్నాడు మెకానిక్, మళ్ళా బలపరాక్రమములు మనకి అనుగ్రహించుచున్నాడు అని అన్నాడు. ఎందుకు అనుగ్రహించుచున్నాడు అంటే ఆ శత్రువులే మనకు ఎదురవుతారు అన్నమాట. ఆ శత్రువులు మనకు ఎదురవుతారు. కాబట్టి బలము పరాక్రమము అనుగ్రహిస్తున్నారు. బలం అంటే కొంచెం చెప్పుకున్నాం ఉదయాన్ని, ఒక 3 మాటల్లో మనం చెప్పుకున్న 3 మాటలే కదా, 3 గంటలు అయిపోయినట్టుంది ఆ ప్రసంగం. అయిపోయిందా? వాక్యం వింటారా? టైం బలము మనకు నియమించి ఉన్నాడు అన్నాడు. అది 28లో చెప్పాడు కదా. నేనేదో అవసరాన్ని దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి, సంఘ పరిస్థితిని బట్టి దేవుడు 3 విషయాల్లో చెప్పాడు. ఆ బలం ఏంటో నియమించి ఉన్నాడు. దేనికి ఆ బలం నియమించాడు? పరిశుద్ధ జీవితం కొరకు ఆ బలం నియమించాడు అన్న దాంట్లోనూ ఇంకా ధ్యానించాలి. దాన్ని ఏ పనిలో ఉన్నా చెప్పాను కదా, ధ్యానించుకోవాలి. ఆనందించటం వల్ల ఏమవుతారు అన్నట్టు బలము అది నియమించడం లేదా? ఎప్పుడు ఏడ్చుకొని ఉండండి అన్నాడా? ఎప్పుడు ఏడవాలి? ఏడ్చింది కూడా బలమే మనకి. దుఃఖపడుట, పాపం విషయం కానీ లోక రక్షణ విషయం కానీ దుఃఖపడాలి. దుఃఖం దైవ జీవితాన్ని దుఃఖం అతని బట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. మాల్మాస్ కావేసిందంటే బలమా కాదా? ఉదయం చెప్పుకున్నాం. మాల్మాస్ పొందినోడు ఎదుట మనం నిలబడగలమా? దేవుడే కాదే దానికి తగ్గదు వచ్చింది. మాల్మాస్ పొందితే మాల్మాస్ పొందిన సంవత్సరం ముందు ఎవరు నిలబడ్డాడు? అనవసరంగా నిలబడినా బాబా అనుకుంటారు మాట. అప్పుడే పేరు తీసేసిన బాబు వాడు కళ్ళు తీసాకే మనం అని కన్నెలకు పంపాల్సింది. చంపేసిన బాబురా బాబు. ఈ నాయకులు అంతేనండి, ఇప్పుడు చంపరు అని నేర్పించి ఏదో నాటకాలు ఆడదాం అనుకుంటారు. ఆఖరికి మందాల నాటకం అయిపోయింది. కాబట్టి మారి మనసు వాళ్ళని ఏం కలుగుతుంది? ఆనందించడం వల్ల బలం, విశ్వాసం వల్ల మనకి బలం, కృప వల్ల బలం కదా. బలం నియమించాడంటే అవన్నిటి వల్ల బలం. అది నియమించాడు ఆల్రెడీ, నువ్వు పొందుకోవడమే అంటున్నాడు. ఆ బలం పొందిన తర్వాత ఏమన్నాడు 34లో? అతిశయింపదగిన బలాన్ని ఆరోపించండి. అంతరిక్షము అంటే ఆకాశం మీద ఇంగ్లీష్ బైబుల్లో ఏంటి అంటే ఇది స్కై అని ఉంటుంది మాట. అలాగే హిందీ బైబుల్లో అక్కడ కూడా ఆకాశం అని ఉంటుంది మాట. దేవునికి బలాతిశయాన్ని ఆరోపించాలి. అతిశయింపదగిన బలం. బలాతిశయం అంటే అతిశయింపదగిన బలం, అంతకంటే మించిన బలం ఏం లేదు మాట. అతిశయించడం అంటే అది. అంతటి బలాన్ని ఆరోపించాలి. ఎక్కడ? ఆకాశం అంటే ఆకాశం అంటే ఆకాశం అంటే ఆస్తినుడా అంటే సంఘం మాట. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయనను స్తుతించాడు. అంటే ఇప్పుడు అందరూ తలుపులు డబ్బులు డోలు పడుకుని బాగా సరిపోవాలనా? సంఘమే ఆకాశం. రెండవ దినాన్ని ఏం జరిగిందో అది స్పిరిచువల్ గా అప్లై చేసుకుంటే సంఘమే ఆకాశం. సంఘంలో ముందు ఏం చేయాలి? దేవుని బలాన్ని ఆరోపించాలి. గర్వింపదగిన బలం, అంతేగాని
దేవుణ్ణి నమ్మేనంటే క్యాన్సర్ పోయిందండి, దేవుణ్ణి నమ్మేనంటే చొట్ట మానేశాను. ఇంత గొప్ప దేవుడా అని ఎవరు నమ్మడం. మా నాన్నగారు దగ్గర షుగర్ చెప్తే నేను సిగరెట్ మానేశానండి, ఏసై నమ్మండి. ఏమన్నారు మా నాన్న? నేను సాయిబాబు నమ్మి నేను మానేశాను. మా నాన్నగారు సరిపోయింది షుగర్. ఏం కాదు. ఏంటండి గర్వింపదగిన బలం అంటే జీవితమే మారిపోయించారు అని మనం చెప్పడం ఆ లెక్కలు వేరు. కాబట్టి దేవునికి మనం బలాతిశయాన్ని ఆరోపించాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి బలమును నియమించి ఉన్నాడు అన్నాడు కదా. దేవుడు బలాన్ని నియమించాడు. ఎందుకు? ఆయన బలాన్ని నిరూపించాడు మాట. ఆయన బలాతిశయాన్ని అన్నాడు అలాగా. ఆరోపించుడు అన్నాడు కదా. ఆరోపణ చేయాలి. నేలారోపణ అంటే నేలాన్ని మోపడం అన్నమాట. నేరస్తుడు అని రుజువు చేసాడు అన్నమాట. అది ఎవడైనా చేస్తాడేమో కదా, అది ఎవడైనా చేస్తాడు. ఆయన పేరు చేసేది దేవుడి పేరు ఆయన పేరు. అది కాగండి అది కదా. ఒక్కొక్కరు పేరు పెట్టించాడు దేవునికి. ఆకాశమందు ఆగడేమన్నది చూచుచున్నవాడా, చూస్తున్న పారి అని పేరు పెడి. అబ్రహాం ఏం పేరు పెట్టాడు? ఆయనకి ఏదో పెట్టుకుంటాం. అలా ఒక్కొక్కరు ఎన్నెన్నో పేర్లు పెరిగారు దేవుని. అలా ఇక్కడ పేరు బలక్షేమ. పేరు గురించి చెప్పి కదా చెప్పాను కదా. అదేలే అక్కడ ఉంది, అది చెప్పేస్తున్నారు కాదు. ఇప్పుడు పేరులోకి ఎందుకు వెళ్ళలేదు నేను? ఆయనకి ఏ పేరు పెట్టేశారు? ఏం పేరు? భక్తుడు చెప్పినాడు నేరపు లేచని వాడా అని మా పేరు. నేరారోపణ కొన్ని వచ్చాయి కదా. నేరపు లెచ్చిన కావున మీ దేవుడు మన పాట పాడొచ్చా? పాడుకుంటా. సంఘం అదే కదా ఉంది. ఒకటి దగ్గర నిన్న సందేశంలో చెప్పారు 95% మంది ఎలాంటి ఉన్నారు. కొందేమో ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ ప్రవక్త. మరి నెలములించిన నాదు ప్రియురాల అదైతే ప్రియా, అదే ప్రాణనాథుడా. నెలములించిందాన అది ప్రియురాల కాదంటూ లేదు. కానీ నా మీద నేరాలు నా మీదనే నువ్వు నేరాలు చేసిందాన్ని నా సంఘం మీద పిల్లల మీద నేరాలు చేయవు. స్పెషల్ ఆ పాట కొంచెం ఆలోచిస్తే రివర్స్ లో మనం ఏ సెకండ్ ఏదో పూడేస్తున్నట్టుగా పోయాం అనుకోండి, మనం నేరాలు ఇస్తూనే ఉంటాం. ఆరోపణ కోసం చెప్తున్నాం. ఆరోపించాము అంటే అర్థమేంటి? నేరారోపణ అని అంటే నేరాలను మోపుతున్నాం అంటే రుజువుపరిచి మోపం అన్నమాట. అలాగే ఇప్పుడు ఆయన బలమును బలాతిశయమును ఆరోపించండి అన్నాడు. అంటే అప్పుడు అర్థం ఏంటి? బలాన్ని ఆరోపించండి అంటే దేవుని బలాన్ని రుజువుపరచాలి. ఆయన ఒక్కడే ఏంటి బలమైన దేవుడు అని ఆరోపించాలి, ఆయనకి మోపాలి. అంటే లోకాలు తెలియపరచాలి. ఆరోపించినట్టు ఆయన బలవంతుడు బలవంతుడు అంటే ఆయన బలం ఆరోపించినట్టు నువ్వు చెప్పినట్టు కదా ఆరోపించినట్టు కాదు. అలాగే బలాన్ని ఆరోపించండి అని అన్నారు.
మన ఉదయాన్ని దేవుడు బలాన్ని నియమించాడు అని అన్నాడు కదా. దేని కొరకు? పరిశుద్ధత కొరకు కదా. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు నాకు బలాన్ని ఆరోపించండి అంటే అర్థం ఏంటప్పుడు? నాకు పరిశుద్ధతను ఆరోపించండి. అది ఏ విషయాలు నేను చెప్పానో బైబిల్లో ఆ విధములో నాకు పరిశుద్ధతను ఆరోపించండి. ప్రార్థన చేసేటప్పుడు ముందు ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే అయిపోయిందా? ఆ ప్రార్థన చేసింది మనం రియల్ గా చేస్తే మనం ఏం చేస్తామంటే పరిశుద్ధతను ఆరోపించడానికి పూనుకుంటాం. పరిశుద్ధతను ఆరోపించడానికి పూనుకుంటా. ప్రియులరా, పరిశుద్ధత అన్నప్పుడు మనం ఒక స్టేట్మెంట్ చదువుకున్నాం కదా, ఏంటి? నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధుడై ఉంటుంది, మిమ్మల్ని పరిశుద్ధపరిచేపోవాలి నేనే, అందుకు ఈ ఆజ్ఞలు ఉన్నాయి అన్నాడు కదా. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి, అప్పుడు పరిశుద్ధత కంప్లీట్ అవుతుంది మాట. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తా ఉంటే పరిశుద్ధత కంప్లీట్ కాదు. దేవునికి కూడా పరిశుద్ధతను మనం ఆరోపిస్తూ పోవాలి మాట. నా నామం పరిశుద్ధపరచబడుగా లేదా నీ నామం పరిశుద్ధపరచబడుగా అన్నాడు కదా. ఆయన నామమును పరిశుద్ధపరచబడినట్లుగా ఇప్పుడు అది బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద కదా, సంఘం మీద ఉంది. మనం దాన్ని పట్టించుకోలేదంటే అప్పుడు అర్థం ఏంటి? మన పరిశుద్ధత ఇన్కంప్లీట్ మాట. మన పరిశుద్ధత సంపూర్ణం కాదు. నేను చాలా మంచోడు సార్ అంటే ఎంత మంచోడు అనిస్తే ఇక నా ఎంత మంచోడు ఎవరు లేడంటే అదే చెప్పరు. ఎంత మంచోడు అనిస్తే ఎప్పుడు నేను పరిశుద్ధంగా ఉంటానండి అంటే అది దేవుడు పరిశుద్ధ సైతం అది లేదు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచారు కదా, దేవుడికి మనం పరిశుద్ధతను ఆరోపించడం ఏంటి అంటాడు. ఇంకంప్లీట్ మాట, ఇంకంప్లీట్. దేవుడు పరిశుద్ధుడు, పాపులనైనా మనల్ని పరిశుద్ధపరచడానికి పట్టించుకోలేదనుకో, అప్పుడు దేవుడి పరిశుద్ధతలో లోపం ఉండటం లేదా? నేను స్నానం చేశానండి, మన అబ్బాయి చూస్తే గోష్పూటి కట్టుకుని మురుగుతో ఆడుతున్నాడు. అటు వాడు సమకాయ కాయకూరలో చీకేసి తల స్నానం లేక వాడు మొక్క చోరికి వచ్చేసి కంట్లో పుషి వచ్చేసి వాడేమో చిన్న సాయం చేసుకుని అలా చూస్తాం. ఈయన మాత్రం రేమండ్ షూట్ పట్టు చీర కట్టేసి రెడీగా ఉన్నారు. అది ఫోటోలకు రెడీగా ఉన్నారా? ఏదైనా పోవడానికి ఏం కానీ కొడుకు చూస్తే బిడ్డ చూస్తే ఈ స్నానం లేదు, బట్ట లేదు, ఏమీ లేదు. వీళ్ళు అందరూ వాడినట్టు దేవుడు ఈ మానవ జాతిని పరిశుద్ధపరచడానికి పట్టించుకోకపోతే అన్నది దేవుడు ఏంటంటే కన్ను వదిలేసి పరిశుద్ధత చూసుకో విషయం అంటుంది. దేవుని సింహాసనం దేవుడిని ప్రశ్నిస్తామన్నమాట. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుని యొక్క పరిశుద్ధతలో లోపం ఉండడానికి వీలు లేదు. అది ఉండదు అసలు. అనడానికే పాపుల కొరకు ఆయన వచ్చి పరిశుద్ధ రక్తం కాచి పరిశుద్ధులారా నీతిమంతులారా అప్పుడు ఆయన దేవుడు పరిశుద్ధుడు అన్నాడు. అర్థమైందిగా? అలాగే మనం కూడా ఈ లోకంలో మన పరిశుద్ధుడు. మనం కొంతమంది దగ్గర చూసినప్పుడు మారిపోయిందండి, చాలా మంచివాడు లేదా, కానీ మరికొంతమంది ఏమంటారు? మరి దేవుడిని నానా రకాలుగా మాట్లాడుతున్నారు కదా. నానా రకాలుగా మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు పరిశుద్ధుడేనా వాళ్ళ దృష్టిలో? మన దృష్టిలో పరిశుద్ధుడు, వాళ్ళ దృష్టిలో కాదు. ఇప్పుడు అది క్లియర్ చేయాలన్నమాట. అప్పుడే మనం ఏమవుతాం? పరిపూర్ణమైన పరిశుద్ధత మనం సాధించినట్టు. నేనేదో చేసినట్టు పేర్కొంటే అయిపోలేదు పరిపూర్ణమైన పరిశుద్ధత. ఆ యేసు రక్తం ఎంత అవసరమో లోకానికి మనం తెలియపరిచారు. అప్పుడు వాళ్ళు
నమ్మినా నమ్మకపోయినా నిరూపించలేదు మాట. యేసుది తప్పు, యేసు బై బర్త్ ఆయన పాపి, ఆయన రక్తం అవసరం లేదు అనడానికి వీలు లేదు. మనం నిరూపిస్తే అలాగే నిరూపిస్తే నమ్మితే వాడు బాగుపడిపోతాడు. నిరూపించినప్పుడు వాడు వాదించలేకపోతే వాడే ఏమండి నష్టపోతాడు. కానీ నిరూపణ ఏది ఉంటుంది? దేవుడు పరిశుద్ధుడు, దేవుడి రక్తము పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తన 60 92వ కీర్తన చూడండి. దేవుడు యథార్థవంతుడనియు 14 యథార్థవంతుడని యెహోవా ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై ఇంకా చిగురు పెట్టుచుందరు. హల్లెలూయా. ఇంకా 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 ఎందుకు వీళ్ళు చిగురు పెడితే వర్ధిల్లుతా ఉండాలి? ఎందుకు పచ్చగా ఉండాలి? దేవుని యందు ఏ చెడుతనము లేదని యథార్థవంతుడని. అది చదవగానే నా కళ్ళు చెమగిల్లిపోయాయి. అంటే లోకం ఇలా అనుకుంటుంది నేనేమో ఇలా దావీదులాగా ఉండాలి అని చాలా సంవత్సరాల క్రితం అది చూడగానే అలా ఉండాలనుకో తీర్మానించు. ఇప్పుడు దేవుడిని ఎవడేమనుకుంటాడు? నాకెందుకు లేదు, నేను పరిశుద్ధంగా ఉంటే చాలా అనుకుంటే దేవుడు ఏమనుకుంటాడు? ఒరే నేనే అలాగనుకుంటే నీ స్థితి ఏంటి అసలు? మళ్ళీ నాదొక న్యాయం నీదొక న్యాయమా? నాకొక త్రాసు నీకొక త్రాస, నాకొక గుండు నీకొక గుండ. దేవుడు ప్రశ్నిస్తాడు, అది వినాలి కానీ మనం. కాబట్టి యోహాను కూడా అన్నాడు ఏంటి, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయన వెలుగై ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిరి. మొదటి యోహాను పత్రిక అమ్మా బాబు, మొదటి యోహాను 1:5, 1వ అధ్యాయం 5. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఎంత మాత్రమును లేదని అంటాడేంటి? అంటే ఉన్నదని అనుకుంటారు కదా, ఉన్నదనే ఆయన మీద తిరగబడుతున్నారు, ఉన్నదనే ఆయన దగ్గర రావట్లేదు, ఉన్నదనే ఆయన కొరకు జీవించడం లేదన్నమాట. ఏం దేవుళ్ళు ఏంటి అడిగితే ఇస్తాడు, ఏమైనా నాతో ప్రార్థన 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 అంటాడు. ప్రార్థన చేసి ఏమైందండి, పాస్టర్ గారికి మీకే దేవుడు చేయడం లేదు అప్పుడు పెట్టి ఎంత గ్రంథాలు అంత గ్రంథాలు పరిశుద్ధుడు అని పాట పాడుతూ ఉంటారు. పరిశుద్ధత జీవన అంటారు. ఆయనకి 5 కోట్ల అప్పు దేవుడు ఇచ్చాడని ఆయన అనుకోరు, వీళ్ళు వేసుకుంటారు అన్నమాట. అంటే అప్పుడు అర్థం ఏంటి? దేవుని న్యాయాన్ని అంకిస్తున్నారు, దేవుడు చీకటి ఉందని అర్థం వాళ్ళ ఉద్దేశాల్లో. ఇశ్రాయేలు అనుకుంటారు ఆయన సేవ చేయడం దండగరా బాబు, ఆయన దుర్మార్గులకి చూసుకుంటాడు అని మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తాడు. దుర్మార్గులకే దేవుడు చూసుకుంటాడు, ఆయన సేవ చేయటం వ్యాగ్రహము. అబ్బా ఎక్కడ మార్గం తెలిసిపోయిందో కదా, ఎక్కడ ప్రేమిస్తున్నావు మమ్మల్ని అన్నారు. మొదటి అధ్యాయం కదా, అలాగే మొదటి అధ్యాయం 2వ వచనం. నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమిస్తున్నావు దేవా? నేను చదవమన్నాను, అందుకే గొడవలు అవుతుంది. ప్రేమ చూపించాడు అంటారు దేవుడు. ప్రేమ చూపలేదా? నేను ఆయన మరీ విచిత్రంగా అడిక్షన్ ఇది ఇచ్చాను అని చెప్పాలా? రిజెక్ట్ ఏం చేసావు అని చెప్పాలా?
ఆ ఎక్కడికో వెళ్ళిపోయాడు దేవుడు 100,000 సంవత్సరాల క్రితం. యాకోబు అన్నగాడా నేను యాకోబుని ప్రేమించాను అంటాడు మన దేవుడు. నువ్వు యాకోబుని ప్రేమించేవా ఏషావు ద్వేషించావు మాకు అది కాదయ్యా. ఇప్పుడు మాకు ఏమి ఇచ్చావు? అసలు జాతి దగ్గరికి మూలం రా బాబు, అక్కడ కడతాడు దేవుడు. అలాంటి మాకు మూలం వద్దు ప్రభు. ఇప్పుడు ఏం చేసావు అది చెప్పాలి. ఇప్పుడు ఏం చేసాడో లేదో కాదు నాయన. అసలు మనం రక్షించి తన పిల్లలుగా చేసుకోవడమే చాలా మూలం. అది కదా మనకి. నేను రోజు నువ్వు నాకు తండ్రి రక్షించేందుకు అందరూ నాకు కుమారుడు అది చాలు ప్రభు. నువ్వేం చేసినా చేయకపోయినా నీ కొడుకుని చేసేసుకుని వచ్చారు. ఏదైనా గొడవ అయితే మన ఇద్దరు చూసుకోవచ్చు. ఎవరైనా గొడవ చేస్తే నీ దగ్గరకు వస్తాను, నువ్వే నాకు తండ్రి చేయాలి. మీ చాలు నా కొడుకు అనేసి చాలు బాగున్నాను. నేనేం అడుగుతుంటలేదు. ఇక్కడ మూడోకి పోయాది. ఇప్పుడు ఏదో జరిగిందంటే వేరే ముఖం. మలాకి వచ్చి కీ తిప్పేశాడు. మలాకి అంటే మళ్ళా కీ తిప్పేవాడే. చూసారు ఎంత ప్రత్యక్షత. అంటే సాయంత్రం పూట మనం రాలేదనుకోండి, పెట్టలేదనుకో ఈ ప్రత్యక్ష నీకు గొప్ప మాట చెప్తున్నానని మనం ఎక్కడైనా చెప్పచ్చు. వాళ్ళ అది మళ్ళీ పౌరు చెప్పట్టు ఆనందించిన వాళ్ళకి ఈ వాక్యాన్ని కనెక్ట్ చేసి అట్లా ప్రసంగం తీసుకెళ్ళిపోవడం. ప్రసంగం చాలా ఈజీ. ఆ మూలంలో చెప్తాడు అలాగే. నువ్వు మూలం దగ్గర పోతావే ఇప్పుడు ఏం చెప్పాలని అంటాడు ఈయన ప్రజలు. కాబట్టి దేవుని గురించి ఎంత శంకిస్తున్నారండి. ఎలిగో అంటాడు దేవునికి నేను నీతిని ఆరోపించా. అది చాలా జీవితానికి అనుకున్నాడు. ఈ దేవునికి నీతి ఆరోపిస్తానని చెప్పి యోగ మీద దుర్నీతిని ఆరోపించేస్తా ఉన్నప్పటి ఒకరు. మరి అదే నీతి ఆరోపించడం నాటకంగా. ఇప్పుడు యోగ మీద దుర్నీతి ఆరోపించాక దేవునికి నేను నీతిని ఆరోపిస్తాను అనేది అంత పర్ఫెక్ట్ కాదు. అంటే ఇది నువ్వు పాపాలు చేసావు కాబట్టి ఎలాగో వచ్చిందా నీకెలా తెలుసు అంటే ఎక్కడో ఏదో తిన్నావు కాబట్టి చెప్పేస్తున్నావా? నువ్వు దేవునికి నీతే ఆరోపించినవి మరి దేవుణ్ణి తెలుసుకున్నావు నీతేటో. దేవుని నీతి తెలియకుండా దేవుని నీతిని ఎలా ఆరోపిస్తావు? దేవునికి నీతి ఆరోపించాలంటే ఒక్కొక్క టైంలో దేవుని నీతి ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే దేవుని నీతిని ఆరోపించలేదు. మనం దానికి యోగ ఇంకా గోడ పెట్టుకుంటాడా? ఏదో చేసుకోదా బాబు అని చదువునే చెప్పాను. మళ్ళీ వాళ్ళ ప్రార్థన చేశాడు ఈయన. లేకపోతే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది. నీతి ఆరోపించినందుకు కోపం వచ్చినట్టు మన దేవుడు కదా. ప్రియులరా దావీదేమన్నాడు? ఆయన యందు యెహోవా నా బలమా ఆయన ఏం చెడ్డానో లేదా. యోహాను ఏమన్నాడు? ఆయన యందు చీకటి మాత్రము లేదు. ఇక ఒక్కొక్క భక్తులు ఒక్కొక్కలాగా అలాగూ సమాజానికి చెప్తూ వచ్చారు. ప్రేమించడం లేదు అనుకుంటున్నారు బాబు. ప్రేమిస్తున్నాడు ఆయన. అసలు ప్రేమించడం మానేయాలి అనుకుంటే యాకోబుని దేవుడు ద్వేషించాలి, ఏశావుని ప్రేమించాలి. కాబట్టి అసలు మీరు ఇలా మాట్లాడుతున్న దేవుడు కొరకు అసలు యాకోబుని అక్కడ చంపేయాలి అసలు. కానీ అక్కడ బతికించాడు ఆయన. మీరు బతికిపోవడం ఆయన లేకపోతే మనం మూలంలో పోయాం అనుకోండి. ఏ దేవుడే బాబు ప్రార్థనకి ఏమి లేదు, అసలు ఏమి ఇవ్వటం లేదు దేవుడు ఆయన ఎలాగలేదన్నాం అనుకోండి. అసలు వీళ్ళకి అన్నావుగా పండు తిన్నది ఏమన్నా చదివారు అని దేవుడు రాదా మనం చదివిద్దాం అనుకుంటారు. అదైపోయినా బాగున్నాడు అంటే అవునా? అది రైతే కదరా. దేవుడు ఆ రోజు చంపేస్తే మనం ఉంటాము ఇలా మాట్లాడుతున్నట్టే. అమ్మ తప్పైపోయింది అనుకోవాలా? సంకీర్షణ బాగుందంటే
అంటారు. మూర్ఖులు కదా అలాగే అంటారు. కానీ దేవునికి పరిశుద్ధతను ఆరోపిద్దాం, యథార్థతను ఆరోపిద్దాం, నీతిని ఆరోపిద్దాం. దాన్ని బలము అన్నాడు. బలమును ఆరోపించండి అన్నాడు. బలమును ఆరోపిద్దాం అనుకున్నాడు. ఇట్లా మూటను మాట్లాడు. నేను ఏ రీతిగా దేవునికి పరిశుద్ధతను ఆరోపించాను? ఉదయ ప్రసంగంలో ఒక ముక్క తీసుకుంటే, ముందు మనం దేవుడు చెప్పిన దాన్ని బట్టి పరిశుద్ధ పరుచుకుంటేనే దేవునికి పరిశుద్ధతను ఆరోపించినట్టు. అమ్మ స్నానం చేయిస్తుంది, మనమేమో స్నానం చేయడానికి ఏమో తింటా బయట పారిపోయి అనుకోండి. అప్పుడు అమ్మనంటారా ఈ బాబునంటారా? అది పారిపోయి కదా. అమ్మనంటారా బాబునంటారా? అసలు మేము పారిపోదు సరిగ్గా. వీడు పారిపోయినా అమ్మనే అంటారు. ఎందుకో తెలిసినా స్నానం చేయలేదు చేత కదా, గడియడమే అంటారు. అలా విన్నారా లేదా? ఇంకొకరు అంటారు, ఇంకో డైలాగ్స్ వస్తాయి కదా, పిల్లలకి అంత చేత కదా, పందిలకు కనీసింది అంటారు. ఎప్పుడెప్పుడు పందిలు తీరగానే అవకాశం ఆగు ఆగు. ఆ తర్వాత పందిలు పెద్ద పంది మీ పిల్లలు పెద్ద వాళ్ళు రెచ్చిపోతారు కదా. అప్పుడు మా ఏదో అన్నావు, అప్పుడు పంది అన్నావు, పెద్ద పంది బా. ఎవడి పిల్లలు ఎప్పుడు ఎలా నాగిపోతారో తెలియదు. కాబట్టి ఎవడి పిల్లలు చూసి మనం ఎప్పుడు పిల్లల పందిరి చేత కాదండి. మరి ఇంక శాతం అయిపోయింది, శాతం అయిపోయింది. అందరూ ఏ ప్రవర్తలే మరి అగ్గి కొమ్మరి ఇచ్చేస్తా ఉంటారు. మీతో మాట్లాడలేమండి, మాట్లాడలే తెలిసినా కూడా మాట్లాడుతున్నారండి. మన చేయాలా? మన బాధ్యత ఎంత గొప్ప బాధ్యత అది నేను ఆశించాను అన్నమాట. అంటారు తెలియపరిచి వాళ్ళు పరిశుద్ధంగా ఉండే అవకాశాలు మనం తీసుకొచ్చి జాగ్రత్త పడతాం. మన దేవునికి పరిశుద్ధతను ఆరోపించటం, దేవునికి స్తోత్రం. అది బలమును ఆరోపించండి అంటే ముందు ఎక్కడ ఆరోపించాలన్నాడు? సంఘంలో కదా. ఆకాశమందు ఆయనకి బలమును ఆరోపించండి. అందుకు నేను ఏం చేస్తున్నాను? మీకు బల పరాక్రమములను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇక్కడితో ముగించేస్తే పర్లేదు కానీ బల పరాక్రమము అన్నాడు మాట. బలము ప్లస్ పరాక్రమము. పరాక్రమం స్త్రీల భూమి మీద మొట్టమొదటి పరాక్రమశాలి ఎవరు? ఏంటి? నిమ్రోద్ మాట కదా. ఆది కాండ 10వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి. కాలంలో వెనక్కి వచ్చినట్లు ఆది కాండము 10వ అధ్యాయం. అది చాలా వాడు ఏం చేశాడట? పరాక్రమము గల వేటగాడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాను. వాడంతే వాడేం చేయాలనుకున్నాడు? పరాక్రమశాలి అయి ఉండాలని స్టార్ట్ అయ్యాడు. నేను మామూలు మనిషిగా ఉండకూడదు, పరాక్రమశాలి ఎదుట ఎవడు నిలవలేడు కదా. ఇక దేవుడే వాడిని మెచ్చేసుకుంటున్నాడు. ఏమన్నా మళ్ళీ చదువుతా? యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు లోకోక్తి గలదు, మనకు దేవోక్తి గలదు. మనకేం దేవోక్తి ఉన్నది? మనకేం దేవోక్తి ఉన్నది? ఉన్నారనే దేవోక్తి మనకు వస్తున్నది. అంటే ఇప్పుడు మనం ఏమైపోవాలన్నాడు? యెహోవా ఎదుట ఏంటి? పరాక్రమశాలి అదుటకు ముందు నువ్వు ఆరాధించాలి. ముందు అది మైండ్లోకి రావాలి. అది ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏంటి?
దేవుణ్ణి నమ్మని వీడ పరాక్రమశాలి అయి ఉండటం ఆరంభిస్తే ఆ దేవుని ఎదుటేమో ప్రవక్త అలాగుంటే నేను ఎలాగ ఉండాలి అని చెప్పి నాకు రోషం వచ్చింది మ్యాటర్. ఒక సైతాన్ గారి కొడుకే వాడు పరాక్రమశాలి అయితే దేవుని కొడుకు నేను ఎలాగ ఉండాలి అని పౌరుషం వచ్చింది నాకు. ఆయన రేటు తిట్లు తిట్టి ఎదవా వీళ్ళు ఎత్తకూడదా చేస్తావురా నువ్వు మనకేందుకంటే ఆయన చూపించింది నువ్వే నీ సంగతి ఏంటో అంటున్నాడు దేవుడు. యెహోవా ఎదుట పరాక్రమశాలి అనే వేటగాడు అని లోకోక్తి వచ్చేసిందట. ఇప్పుడు ఏంటి మనకి పౌలు మాదిరి కదా, పౌలు మాదిరి. తర్వాత ఎవరైనా చెప్పుకోవాలంటే ఇప్పుడు తర్వాత ఓపిరి గారు ఆయన పుస్తకాలు చదివితే బతికి వచ్చాక ఆయన పుస్తకాలు బోధించుకుంటే దొంగ బోధులు ఉన్నట్టు తెచ్చేసుకోండి. దేవుడు నాకు బాయిలు పరిచయం తర్వాత బయలు కొలుస్తాడు. కొంచెంసేపు ఆగితే కదా కొంతకాలం అయితే ఆ దేవుడితో బయలు కొలుస్తాడు మాట. ఆ దేవుడితో అందరి ముందు సిగ్గుపోవాలంటే ఇప్పుడు నీకు బయలుపెట్టడం చెప్పుకోవచ్చు. అందుకే నువ్వు ఒకసారి అనేస్తుంటాను, నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చెప్పాడు అని అంటూనే ఏమని ఇస్తుంటాను, ఎక్కడో చెప్పేసి ఉంటారు. అది నేను వినలేదు, నాదే చెప్పుకోవచ్చు కదా. వద్దు వీడు ఇంత తగ్గించుకున్నాడని కానీ దేవుడు చెప్తాడు పరలోకంలో. అది బాగుంటది. దేవుడు నాకు బయలుపరిచాడు అంటే యుగాంతం చెప్పేసి ఇది చెప్పేసి అది చెప్పి దేవుడు నాకు బయలు ఇంకా ఎంతమంది బయలుపడతారు అలాగా బయలుదేరుతారు. దేవునికి స్తోత్రం. ఏంటి బయలుదేరుతానికే. కాబట్టి మనకు ఒక దేవోక్తి ఉన్నది. దేవుడు పరాక్రమములను దేవోక్తి సంగతి ఏంటి అంటారు కదా. యెహోవా ఎదుట పరాక్రమశాలి కదా, యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, పరాక్రమము గలవాడు అంటే ఏం చేసి ఉంటాడు, దేశాలకు వెళ్ళి తూర్పుని చేతలు బాగా కొడుతుంటాడు ప్రాణంతో ఈతని. వాడి మనుషులు వేటాడతాడని మనకు తెలుసు. వాడి మాటల చేత అప్పుడు యావత్ లోకాన్ని తానే దేవుడునని నిరూపించుకుంటాడు. ప్రతి ఒక్కరు మోపేశారు నాకు. తనకి, తన భార్యకి, తన కొడుకు తమూజికి ఏంటి దేవుడు ఆ ఏదైతే తోటలో చెప్పిన ప్రవచనం ఇక్కడే ఇదే అని చెప్పేసి అందరూ లక్షల మంది వాడిని దాన్ని పెద్ద గోపురం కానీ బయలుదేరారు. బాగా వాడంతా మాటల గారడి చేయకపోతే, మాటలు నేర్పడతారు కాకపోతే అలా ప్రజలందరూ వాళ్ళ బాధపోతారు. వాడు సైతాన్ వల్లనే అలా చేస్తే దేవుని పరిశుద్ధాత్మ వలన మనం ఎంతమంది 4 రూపాయలు చేసుకోవాలి. ఆ పరాక్రమం గల ఆ పరాక్రమం అక్కడక్కడ భక్తులు దేవుడు ఇచ్చాడు. భక్తులుగా ఇచ్చాడు దేవుడు. ఆయన ఏంటి లాజికల్ గా సువార్త డాక్టరీస్ ఎవరు కాదంటే కదా. అందుకే నేను తిట్టుకుంటా దూషించుకుంటా ఉంటాడు. అది చెప్పి ఇంకా చేయలేదు. పరాక్రమం అంటే దేవునికి స్తోత్ర. దేవుని ఎదుట వాడు పరాక్రమం గల దేవుడు పరాక్రమం మనకు అనుగ్రహించున్నాడు. మనం ముందుగా పరాక్రమము అనేది ముందు దేవుడి దగ్గరే మనం చూపించాడు. మన దేవుని ఎదుటే మనం పరాక్రమం గలవాళ్ళమా కాదా అని దేవుడి దగ్గర మనం నిరూపించుకోవాలి. దేవుడితోనే ముందు మాట్లాడాలి. మనం ఉదయకాలం చెప్పుకున్న పరిశుద్ధత విషయంలో దేవుడి దగ్గరికి ఎలాగ రావాలి, ఏ మాటతో రావాలి, ఏ వాక్యంతో రావాలి చెప్పుకున్నాం కదా.
అందులో ఉదాహరణగా చూడండి దయచేసి హోషేయ అనుకుంటాను 11వ అధ్యాయంలో అక్కడ అంటారు ఎలా ప్రార్థన చేయాలో ఎడ్లకు బదులుగా 14 751 పేజీ మొదటి వచనం చదవండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యందుకు తిరుగుడి. నేర్పిస్తున్నాడు ఆ పరాక్రమాన్ని. మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు అర్పించుచున్నాము. దేవుడు అంగీకరింపదగినవి ఎడ్ల పెదవులా మనుషుల పెదవులా? ఎడ్లు ఏం చేసుకోవాలండి అని అంటే మాట్లాడేవాళ్ళు బలవాలా, మాట్లాడడానికి బలవా? మాట్లాడే మనం బలవాలి. మన పెదాలు ఏం చేయాలి? నీ జిహ్వా బలం నడిపించాలి. ఈ పెదవులు ఆయనకి ఇచ్చేసే మాట. మాకు అర్పింపదగినది ఇవే, ఈ పెదవులే ఉన్నాయి అన్నాడు కదా. అంటే ఇక అర్పించేస్తే పెదవులు దేవునికి సైతానికి మాట్లాడే అవకాశం ఉంటుందా? భూతులు, సరస్వతులు, లోకోక్తులు మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇంకా ప్రచారాలు ఉంటాయా? స్తుతి ఆగం ఉంటుంది, పెదవులకు ప్రార్థన ఉంటుంది, సువార్త ఉంటుంది. దేవుని కొరకు పరిశుద్ధతను ఆరోపించే మాట వస్తూ ఉంటే అనుకో దేవతలు వచ్చేస్తూ ఉంటున్నాయి. ఒకవేళ ఈ పెదవులు అర్పించుకుంటే అవి రా, దీనికి వ్యతిరేకంగా వస్తా, దీనికి వ్యతిరేకంగా వస్తా. ఎంత చక్కగా చెప్తుందో అన్నమాట. ఎంతమంది అర్థం చేసుకుని ఉంటాడు? ఎంతమంది అర్థం చేసుకుని ఉంటాడు? ఎట్లా నడిపించిపోతా ఉంటారు మాట. ఎందుకు అంత టైం కలిసి పెట్టారు? ఎట్లా నడిపిస్తారు? ప్రతిసారి పెద్దలు ఇచ్చి వచ్చినారంటే అది అడుగుతారు. మీరు ఏదైనా నడిపిస్తారు కానీ అవి మాత్రం అడగరు. నిన్న అయ్యగారు చెప్పారు ఆ సందేశంలో, ఏంటి మీ సచ్చినట్టు ఇక వింటారు. అయ్యగారు చెప్పారు అంటారు ఆదివారం. ఏంటి నేను పోలీసు అప్పటిగా దాన్ని ఒక పక్క లక్కిస్తాడు అంటాడు, ఇంకో పక్క అయ్యగారు సందేశం అంటాడు. పనిలో పనిగా మీరు ఇంకో చిన్న పుస్తకం చదివిసి రావాలి. వస్తారా? అది వస్తాడంటే రేపు ఎనగో వస్తాడు. ఒకటి గారి ప్రసంగం ఏం రావాలి, చిన్న పుస్తకం ఒకటి చదివి రావాలి. రేపు మీరు బైబుల్ చదవకపోయినా పర్వాలేదు, సరేనా? ఆయన చేత మొత్తం శాఖ బుక్ ఉంది. ఆయన చేత ఆయన ఎవరు? ఈయన ఎవరు? దేవుని స్తోత్రం. ఆయన చేత ఈయన చేతిలో ఉన్నది కదా. ఆయన పుస్తకం ఈయన చేతిలో ఉండాలి. చేతిలో ఉన్న పట్టుకోమని కాదు, హృదయంతో పట్టుకోవాలి. రేపు ఇక్కడికి వచ్చి లోపల చదువుకొని రావాలి. లేకపోతే అంతకంటే గవర్నమెంట్ పనిష్మెంట్. తింటడు మానేస్తే సాయంత్రం మధ్యాహ్నం దానికైనా కానీ ఇక్కడ పండించి పెట్టలేదు అనుకోండి, ఎలాగుంటుంది? ఇట్లాంటివి ఉన్నాయి. ఈ విషయంలోనైనా మీ పరాక్రమంగా వాళ్ళు ఆయన చేత ఈయన చేతిలోనే పుస్తకం చదివి రండి. కాకపోతే బాగు దేవుని దృష్టిలో, నా దృష్టిలో ఎందుకు చెప్పాడో మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సరే చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం?
పెదవులు, ఆ పెదవుల గురించి అయ్యగారు నేను చెప్పాను. ఆ 50వ గీతంలో నీ బదులను నేను అంగీకరిస్తున్నాను, అంగీకరించలేదు అనుకోకండి. 8వ 58, 50వ కీర్తన 8. నీ బదుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. అవన్నీ అంగీకరిస్తున్నాడట దేవుడు. దేవుని ఎదుట కనబడుతుంది అంటే అర్థం ఏంటి? అంగీకరించాడు. నాకు అంగీకరించాడు కాబట్టి ఆయన ఎదుట ఉంది, అంగీకరించలేదు కాబట్టి అది ఏమైపోయింది? తుడిసిపోయింది, మెట్టకాయి. అలా నేను అంగీకరిస్తున్నాను. నీ పని, నీ అర్పణ, నీ ప్రార్థన, నీ సేవ అన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితేనట అక్కడ ఇంకో మాట చెప్పారు మాట, దయచేసి 20వ వచనం చదవండి. అపనిందలు మోపుచున్నావు, కొండెములు చెప్పుచున్నావు. అది మరి చూడండి, దేవుడు కూడా మనం ఏం చేస్తున్నామంట? దేవుడు మన అన్నాడు అంటే దేవుడిలో అపవిత్రతను కల్పించినట్టే కదా, ఉన్నదన్నట్టే కదా. 95% మా నాన్నలో కూడా 95% కొందరు చెప్పిన కానీ ఇచ్చారు ఆయన. అలాగని పనులు అంగీకరించలేదా? రావణ పనులు ఉన్నాయి ఆయన ఎదుట. ఇదంతా నా దగ్గరే ఉంది, ఎటు పోలేదు. కానీ నేను చెప్పేది చూసుకో. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు కదా. కాబట్టి ప్రియులరా, దేవుడికి కావాల్సింది ఏమంటున్నాడు? దిద్దుబాటు కలిగిన పెదవులు కదా. నీ నోరు, నీ నాలుక అన్నాడు 19లో. అది దేవునికి మన పరిశుద్ధతను ఆపాదించడానికే రావాలంటున్నాడు. దానికి మన పెదవుల సంగతి దేవుడు మాట్లాడు. గొర్రెల పనులు అర్పించామనుకో, అది మనకు పరిశుద్ధత, మనం పవిత్రం అవుతాం. కానీ పెదవులు అర్పించేస్తే అది దేవునికి పరిశుద్ధతను ఆరోపించడానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. పరాక్రమం అంటే వస్తున్నాం కదా, ఎలా మాట్లాడాలి దేవుడి దగ్గర? దేవుడే చెప్తున్నాడు. ఏంటి? దావీదుకి యుద్ధం ఎవరు నేర్పారట? 144వ కీర్తనలో నీవు నా చేతులకు, నా వేళ్లకు పోరాటలు నేర్పిందివి అని అన్నారు. అంటే దేవుడు దావీదు కలిసి ముందు యుద్ధం చేసినారా లేదా? యువరాజు గారికి యుద్ధం నేర్పాల అంటే శత్రువులు పంపిస్తా, మళ్ళీ నీళ్ళు వస్తాడు. శత్రు గదిలో మా అబ్బాయి పంపించినాడు. మరి రోజులు ఏమి ఆయన చెప్పి తప్పకుండా సార్ ఇంకెవరైనా పంపించి నేర్పిస్తాం. నేర్పాల్సింది ఆ యువరాజుకి రాజుగా ఎవరిని అపాయింట్ చేస్తాడో ఆ సేనాధిపతి ఉంటాడు. స్కిల్డ్ యుద్ధం చేసేవాడు, మరి నైపుణ్యం కలిగిన వాడే నేర్పాలి. వాడు ఎక్కడైనా తప్పు చేసేది నీకే ఎగిరిపోతాడు. ముందు చెక్క కత్తులు పట్టుకుంటాడు, అంటే చెక్కవి అప్పుడు అక్కవి లేదు కాబట్టి చెక్క చెక్క టపా 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 కాసుకో ఇవ్వరాజు అని అంటాడు. మాట పేరు తీసేసాడు, పేరు దగ్గర వస్తుంది అనేసి ముందే హెచ్చరిస్తుంటాడు. మాట శత్రువు అనేటప్పుడు కదా కాసుకోరా అని అంటాడా? ఏం చేయడం మరి, ఎందుకంటే ట్రైనింగ్ అవుతుంది కాబట్టి కాసుకో ఇవ్వరాజా అంటాడు. ఇలా కొంచెం ఆగిపోతాడు అక్కడ, ఒకటే కదా పదున్న దోష ఆపుతాడు. ఇప్పుడు ఈ యువరాజు ఎలా కడుతాడో అంటే అడ్డుకోగా చెప్తుంటాడు నాకు. అంటే ఇక్కడ ఏంటి, ఒక రకంగా తండ్రి కొడుకులకి, రాజుకి యువరాజుకి
యుద్ధం జరుగుతుంది, అప్పుడు డ్రామా కదా, నేర్చుకుంటున్నారు. ఒక సైన్యాధిపతి పెట్టినా ఆ ప్లేస్ ఎవరున్నట్టు దేవుడు దావీదు యుద్ధం చేశారు ఇద్దరు. ప్రార్థన గదిలో నేర్చుకొని అప్పుడు శత్రువుకు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి దావీదు వచ్చాడు. యుద్ధంలో ఎప్పుడు శత్రువు దగ్గర నేర్చుకోకూడదు. మన ఓపెన్ మీటింగ్ అక్కడ పాస్ చేసుకుంటే ఎక్కడ అవుట్రీచ్ మీటింగ్ పెట్టారు, అన్ని డినామినేషన్ అన్ని జనం తెచ్చారు. వీళ్ళ పాట నేర్చుకుందాం, మనం నేర్చుకోవడం ప్రభావం ప్రతి పాట పాడుతూ ఉన్నారు. ఇంతేనండి బాగా కలగా అలాగే అలాగే మన ఇరవై నువ్వు నేర్చుకోవాలి కాదంటే నువ్వు నేర్చుకోవాలి, కానీ అప్పుడు నేర్చుకోవడం అక్కడ ఉండదు. యుద్ధం అంటే దేవుడి దగ్గర నేర్చుకోవాలి. అంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగో మాట్లాడాలి, మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. దేవుడు నేర్చుకుంటాడు ప్రార్థన గదిలో ఎలా ప్రేయర్ చేయాలి, ఎలా మాట్లాడాలి, దేవుడితోనే నేర్చుతూ ఉంటాడు. అలా ఎలా పడతారు అన్ని దేవుల వల్ల మీరు మాట్లాడడం అనడం లేదా ఏంటయ్యా, అన్ని దేవుల వల్ల మీరు మాట్లాడిస్తారుగా మాట్లాడి దేవుడు మేము విన్నాం రాజాగాని విన్నాను. అది కాబట్టి మన పరాక్రమశాలు కావాలి. పరాక్రమం ఆయన నియమించి ఉన్నాడు అంటే ముందు దేవుడి దగ్గర ఆ పరాక్రమము మనం నేర్చుకోవాలి. ఎలా మాట్లాడితే దేవుడు కన్విన్స్ అవుతాడు, ఒప్పించబడతాడు, అది దేవుడు మనకు బైబిల్లో చెప్పాడు చాలా విషయాలు. ఒక ఎగ్జాంపుల్ చూపించాను, మిగతా గుర్తు రాలేదు, దేవుడు చేయలేదు, ప్రసన్న గొడవలు అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలా పిల్లల బైబుల్లో సువార్త చేసేటప్పుడు ఎవరికి ఎలా చెప్పాలి అని పౌలు తర్కం మనకు చెప్పాడు కదా 19వ అధ్యాయంలో. మనకు అలాగే మనకు ఓటి ఇదంతా మనం ఏంటంటే దేవుని దగ్గర నేర్చుకొని దేవుడికి చెప్తూ ఆ తర్వాత వెళ్ళి మన పరాక్రమం ఏంటో నిరూపించాలన్నమాట. దేవుడి ఎదుటే పరాక్రమశాలి అయిన వేటగాడు అని మనం స్టెఫను మాటలకు ఎవరు కూడా ఎదురాడలేకపోయారు. అతను అనుభవించిన జ్ఞానమున్నప్పుడు మనకు వాగ్దానం చేశాడు కదా యేసయ్య. లూకాసు సువార్త 21వ అధ్యాయం అనుకుంటారు 19లో దేవుడు మనకు శత్రువులు ఎదురాడడానికి వీలు లేని జ్ఞానమును ఇస్తానని చెప్పాడు. 21:15 నీ విరోధులందరూ ఎదురాడటకు దేవుడు అలా చేస్తాను కదా, ఆ వాగ్దానం మనం చేపట్టాలి. దేవుడు ఇదంతా దేవుడు అల్పాలు మనకి ఇస్తాడు. దేవుడు స్టెఫెన్ యవనస్తుడు ఎలా సువార్త చెప్తున్నారు తర్వాత ఈయన మొదలెట్టాడు. అతను అగపరిచిన జ్ఞానాన్ని ఎవరు ఎదిరించలేకపోయాడు. అంటే దేవునికి పరిశుద్ధత, నీతి ఏంటి ఆరోపిస్తారు, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. ఈ సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. అసలు యువరాజా వారికి యుద్ధ కళ అభ్యాసం పట్ల ఆసక్తి ఉండాలి, శత్రువులని సంహరించాలి అనే ఆసక్తి ఉండాలి. అతనికి అదేం లేదు, కొంచెం డ్రాయింగ్ వేసుకోవడం ఇష్టం అనుకోండి. ఒక డ్రాయింగ్ వేసుకొని డ్రాయింగ్ వేసుకోవడమే,
దానికి మళ్ళీ యుద్ధ వస్త్రాలు అవసరం. పెయింట్ బ్రష్ పట్టుకోవడానికి ఒక డ్రాయింగ్ చేయాలని చాలు, ఆ పెయింట్ వదిలిపోయింది అది పట్టొచ్చు కదా. యువరాజు ఒక సన్నాసి చేసి పారేస్తారా లేదా? యువరాజు వస్తున్నారు అహో అంటే పెయింట్ వేసుకోవడానికి కావాలంటే. యువరాజు వస్తున్నాడంటే రాజు యొక్క మొలలో ఏముండాలి? దాంట్లో మొత్తాడు కూడా ఉండాలి లేదా? మొత్తాడు వచ్చేసి నేను డ్రాయింగ్ చేసిపోయేది కాదు. చూడా నీ మొలలు సత్యమైన తట్టి అది ఉంటే వాక్యం కలుపు దూరు. వీరికి అభ్య ఇష్టమే శత్రువులే నాకు సమాధానం కూడా మనిషి అనేసి ఏంటంటే వీరికి లేదు. నాన్నగారి చిత్రపటం చేస్తుంది. నాకు కాబోయే భార్య చిత్రపటం ఎలా ఉంటుందండి? ఆ చెట్లు దోమలు ఎలా ఉన్నాయి? శాబాష్ రాజారావు శాబాష్. ఎవరో కావాలన్నాడు అక్కడ ఉంటాడు. యుద్ధానికి సిద్ధం అని అందరూ బయలుదేరుతుంటే పెట్టుకుని యుద్ధం ఇటో పార్టీ అటో పార్టీ గీసేస్తారు. ఈలో శత్రువు వచ్చి ఈ సగం రాయట్లో రాయట్లు ఎంత నవ్వించిన ఈ మెసేజ్ మీలో గుర్తుండిపోవాలి. ఆ జోక్ ఈ జోక్ గుర్తొస్తే ఉంటాయి కదా. నాకు జోకులు పెట్టి వాటికి గుర్తొస్తుంది జోక్స్. ఈ జోక్ ఏం చేశారా అది పరిశుద్ధ జ్ఞాపకం చేసి వాటిని జ్ఞాపకం చేస్తారు. నా బాధ అయినా ఎక్కువ జోక్స్ అయ్యారు కదా, తక్కువ నాకంటే చాలా తక్కువ వేస్తారు. వాకింగ్ చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. నాకు అలాగే చెప్పేసేయాలి అని ఉంటారు. మరి అక్కడ ఇల్లు వేరు, ఇక్కడ ఇల్లు వేరు కదా. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఏ కళలు మనకున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనకు ఉండాల్సిన కళ యుద్ధ కళ. పోరాటానికి నేను సిద్ధంగా ఉండాలి కదా. శత్రువులు విస్తారంగా ఉన్నారు. నువ్వు నేను కుస్తీ పోటీలు పెట్టుకోవడం పైన. ఇప్పుడు కుస్తీ పోటీ మనం పెట్టుకోవాలి. కుస్తీ పెట్టేవాడిని క్రిస్మస్ గెలిచేటండి చప్పుడు కొట్టండి. ఈలో మొదలు అసలు అప్పుడే పోటీరా ఆ ఇద్దరు పారేస్తాడు. ఈ కుస్తీ పోటీ మంచిదే, అంతకంటే ముందు శత్రువుతో పోటీ కావచ్చు. నువ్వు ఏది నేర్చుకున్నా ఒకవేళ నేర్చుకోలేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువుల దగ్గర దేవునికి పరిశుద్ధతను ఆరోపించడం అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే మన పరిశుద్ధత ఇంకా అంటారు. దేవుడు అంటాడు, నువ్వు ఏదేదో చేసావు కదా, నా పరిశుద్ధతను శత్రువులు ఎదుగుతారు, నువ్వు సంగోచే నా పరిశుద్ధతను నీవు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయనలోంచి వచ్చేసింది ఆ మాట. అందరూ నీ ప్లాన్ లేదు కదా. ఉదయం చెప్పుకున్నా, ఇప్పటి నుంచో సాయంత్రం ప్లాన్ చేస్తా ఉన్నాడు మోషే. అది ఒక రహస్య పాపం మాట, తెలియలేదు మోషేకి. దేవుడు ముఖకాంతిలో తర్వాత తెలిసి ఒక మాట అనేశాడు, దుర్మార్గులారా అనేశాడు. ద్రోహులరా ద్రోహులారా. ఇప్పుడు ఏ మాట అన్నాడో మర్చిపోయాం. మనం అనాలని ఏమి లేదు కదా, మనకి నేర్చుకోవాలి. అదే నేర్చుకోవాలని లేదు కాబట్టి అది మర్చిపోయాడు. మరి అది మాట నేర్చుకునేదైతే గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ దుర్మార్గులు వచ్చేస్తారు, ద్రోహులారా అని అన్నాడు. ఇప్పుడు అంటే నువ్వు నా పరిశుద్ధతను నేను సన్మానించలేదు మోషే అని దేవుడు. మరి అలాగే మనం ఏంటంటే
వాడేంటి సైతానే ఆయన సైతానే, ఎందుకంటే ఈడు ఒక సైతాన్ కాదు. ఏది రబ్బర్ ఏది దేనికి రబ్బర్ కట్టమన్నా మంచోడిని చెడ్డోడిని ఎవరినైనా అన్నేసాడు అదే. ఏంటి మాట్లాడుకుంటా ఉంటాం, ఏంటి ఏంటి మాట్లాడుతూ ఉంటాం, ఒకరికొకరు కలుచుకొని పక్షించుకొని ఇలా మాట్లాడుకుంటా ఉంటే దేవుని పరిశుద్ధతను సన్మానించినట్టు. ఏమైనా ఇప్పుడు నేను కూడా చెప్పినందుకు నేను ఆప్షనే లేదు. మన అందరము ఇంకా అందరూ కదా అనేది 95% అందరూ కొండ చెప్పు తిరుగుతున్నారు అని చెప్పారు. ఆ 95 ఏం లేదు, నా 5% ఉన్నా అని చెప్పుకోగలమా? మరి అలా చెప్పలేదు కాబట్టి అది ఏ విషయం అంతా. మనం ఒక మాట అనేయచ్చు, మనం ఎవరినైనా ఒక మాట అనేయచ్చు, లేకపోతే పర్లేదు అనుకోవచ్చు. దేవుడు అక్కడ నా పరిశుద్ధత నీవు సన్మానించాల్సిన బాధ్యత నుంచి నువ్వు బయటకు వచ్చావు. బాధ్యతాయుతంగా లేదు, బాధ్యత రహితంగా నువ్వు, బాధ్యత రహితంగా నువ్వు. సరే బాధ్యత ఎవరైనా తప్పు ఏంటి అలగట్టున్నావు? దేవుడు ఆల్రెడీ వాళ్ళని పరిశుద్ధులు అనేసాడు. జగన్ ప్రధాని యెహోషువ వాడు నేల వైపు వచ్చాడు, ఫిర్యాదు చేసి సాధారణ ఏట్లా మోపుతున్నావు? అగ్నిలో తీయబడిన కొడుకు, అగ్నిలో తీయబడిన కొడుకు. నా కళ్ళు కనపడలేదంటే నీ కళ్ళు డాన్స్ అయిపోయాయి అంటే ఏంటి? పాస్టర్ గారు అన్నారు ఇంకెప్పుడా మాట్లాడకండి అన్నారు అన్నమాట. పాడైపోయి అన్నారు. అంతకుముందు మాట అని కదా, అవి అంటే బాగలేదు అన్నమాట. సరే ఆమె కోసం నేను కనబడుతుంటాడు. ఇక్కడ వీడు అదేం చూపు ఇంకా ఉందా లేదా సంఘంలో? ఓపిడి గారు ఇంకా ఏమనుకుంటున్నారు? నిన్న వాక్యం ఏంటంటే ఎవరో అన్నాడు ఆయనకి 5 భార్య, 3 చేయకపోయింది. ఆయన ఎలాగెలాగా 2వ రాజ్యం వచ్చిన లోపు సొలొమోను కలిపేసేసాడు. పనిమానాలు బాబు ఆయన ఉంటే దేవుడు చూసుకుంటాడు. మనకి ఎందుకు అనుకోవచ్చు కదా. వెయ్యి ఉన్నోడిని ఏమంటాం లేదు. ఆయన గ్రంథాలు దయ చదివేసి రక్షణ పొందుతాని ముందు సామెతలు చదవండి అంటారు మాట. నేను అందులో 1000 సామెతలు రాశాడు. మరి 1000 మంది సామెతలు చదవాలంట. అసలు ఈయనకి ఏమైనా బాగా అనేది ఇప్పుడు ఈయన పుస్తకాలు చదవకండి. 5 ఉన్నారట, 6 పుస్తకాలు చదవకండి. వీళ్ళు పరిశుద్ధతను ఆపాదించేవాళ్ళ వీళ్ళు. లాజిక్ ఏమైపోయింది? కాబట్టి దేవుడు గారిని ఆ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన దగ్గర పెట్టేశాడు. మాట తీసుకొచ్చి తప్పు చేశాడు కదా, మళ్ళీ వస్తాడే రేపు బాధ్యత ఒప్పిస్తాను. నేను ఇచ్చాను కదా మాట, నెరవేరుస్తాను. వెడుగు ఎడబాయిని అన్నాను కదా, యాకోబుని ఎడబాసాడా? అరే దేవుడు ఎడబాసినట్టు వల్లని పెళ్లి చేసుకుంటా ఇక అప్పుడు నీకు ఈసారి పెళ్ళిని ఎవటి అవుతుందా? ఆయన కాలు కుట్టుకొని వెళ్తున్నాడు మాట. పిల్లలు ఇద్దాం అనుకుంటాడు కదా, ఉంటాడా అని చెప్పి పిల్లలు ఇంకెవరైనా ఇస్తాడు. ఇంకెవరే బాబు ఏంటి కాలు ఇరిపోయిందంటే దేవుడు ఎరగొట్టాడు. దేవుడు ఎరగొట్టాడా? నీకు పిల్లలు ఇస్తే మా కూతురు కూడా ఎరగొట్టాడు. ఆయన దేవుడు యాకోబుని ఏమన్నాడు? ఇశ్రాయేలు పేరు మార్చలేదా? అక్కడ మన పితరుల పేరు మారిస్తే అది అర్థం కాదు. ఇక్కడ తీసుకుంటున్నాం, ఇక్కడ మనం దూషించుకుంటున్నాం. మన పితరుల గురించి మనకేమర్థమైంది? ఆ జగన్ గ్రంథంలో అన్నాడు ఇంతగా అగ్నిలో తీయబడ్డాడు, రేపు అయిపోతాడు,
కొల్లి స్టార్ట్ అయింది, పోయి పెట్టాం ఉంది, ఆగలే రేపు ఆగు, నేను ఆగలేకపోతే ఈ రోజే అనేస్తా ఉంటాడు. మోషే అంటేనే దేవుడు ఊరుకోలేదు, నువ్వు నేను అంటే ఊరుకుంటాడు. అది లెక్కలుగా రాసుకుంటాడు. నా పరిశుద్ధతను సన్మానించని వానికి ఇంకొక సంవత్సరం ఎందుకు ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా పరిశుద్ధులను సన్మానించు, ఇప్పుడే లేదు. అప్పటికి ఇంకా గర్వము ఏంటి, అతిశయము, ఇంకా లోకాశలు పెరగచ్చు కదా. ఇంకా జ్ఞానం వచ్చి దంభముగా మాట్లాడి తిరుగుబాటు చేసే శక్తి వస్తుంది కదా. అప్పుడు సీనియర్ అవుతారు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ కి. అప్పుడు జూనియర్స్ ఎంతమంది అంటే అని దేవుడు ఇలా లెక్కలేసి పోయాడు అనుకుంటాను. నీకు నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఆశీర్వాదంగా ఉండాలి. రేపు తెల్లుడు తర్వాత రోజు అయినా దేవుడు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని పరిశుద్ధ పరుస్తాడు, అగ్నిగా మార్చేస్తాడు. నా దూతలు నా సేవకులు అగ్ని జ్వాలలు అన్నాడు, చేసేస్తాడు ఆయన. మీకు ఆశ ఉండాలి, కానీ ఆశ ఉంటే అది చేసి ఇప్పుడు ఏదో అన్నారా మన ఏదన్నా బాబు నిన్నే ఏదన్నా అంటే అదే అన్నాను సార్, తప్పట్లేదు. పనికి అన్నాడు, ఏ పని చేయండి ఊరి మీద తిరుగుతా ఉంటావు అన్నాడు. వాడికి నెక్స్ట్ డే ఎస్ఐ పోస్ట్ వచ్చింది. మరి వాడు పోలీస్ స్టేషన్ చేసుకునేదిగా మన అన్నం అంటే ఇదేం ఎలాగొట్టది, ప్యాంట్లు తడిసిపోవాలా అన్నట్టు. ఎవడు ఎప్పుడు ఎలా మారిపోతాడో మనకి, దేవుడు మోసం కలిగింది. దేవుడు అలా చేస్తూ మనల్ని ఆ దేవునికి పరిశుద్ధతను ఆరోపించద్దా. ఆయన మనల్ని ఎక్కడ సిగ్గుపడని తప్పులు చేస్తున్నప్పటికీ ప్రేమతో దోషాలు కప్పి పవిత్రపరుస్తా ఉంటే మనం ఆయనకి నీతిని పరిశుద్ధతను ఆరోపించద్దా. ఆరోపించడానికి కావలసిన నేర్పరితరమైన మాటలు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఇస్తా ఉంటాడు ఎప్పటికప్పుడు. మీరు అన్ని జనుల అధికారులకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో భయపడద్దు, తెలియక ఆ టైంలో మీ తండ్రి గారు మీకు అది అనుగ్రహిస్తాడు. దేవుడి స్తోత్రం. అది ఇక్కడ ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రేయర్ కానీ దేవుడితో ముచ్చటించుట మాట్లాడుతా కానీ పరాక్రమము దేవుని దగ్గరే నేర్చుకొని ఆ తర్వాత ఆ సహాయంతో మనం బయటికి వెళ్ళాలి. మన పరిశుద్ధత దేవునికి ఆపాదిస్తే తప్ప మనం పరిపూర్ణమైన పరిస్థితిలో ఎప్పటికీ కాదు. కాబట్టి పిల్లరా, ఇందుకు మనకు పరిశుద్ధాత్మ సహాయం చాలా అవసరం, చాలా అవసరం. అన్య భాషల్లో అవసరం. అన్య భాషల్లో మనము దేవుడు మాట్లాడుకుంటాం అన్నాడు కదా. అన్య భాషలు మాట్లాడి తర్వాత ఈ పెదవులకి పరాక్రమం గల మాటలు వచ్చేస్తాయి. ఈ పెదవులకి ఏంటి సరి అయినటువంటి నేర్పరితనం వస్తుంది. మాటలు నేర్పరితనం, మాటలు ఎందు అతడు అడపరిచిన జ్ఞానాన్ని ఎవరు తట్టుకోలేడు. కాబట్టి ఎలాగో పలకాలో చెప్పాడు, ఎలాగూ ఏంటి మామూలు మన భాషలో పలకాలో చెప్పాడు. అలాగ పలుకుడు కొరకు ఈ తరంలో ఈ ప్రభు వచ్చేట భాషల వారు మనకు ఇచ్చాడు. భాషల వారు ఉన్నోడు దాన్ని భాషల్లో దేవుడితో మాట్లాడితే ఏమవుతుంది, ఈ పెదవులకి నేర్పరితనం వస్తాయి, నేర్పరితనం వచ్చేస్తాయి. ఇక్కడ ఈ రెండు విధాలుగా మనమేమో పరాక్రమం చెప్తారు. అప్పుడే దేవునికి పరిశుద్ధతను ఆరోపించగలిగి మన పరిశుద్ధులు కాదు యుద్ధమైన మాటలకి అవకాశం ఇచ్చి పరిశుద్ధతను ఆపాదించాల్సింది పోయి పరిశుద్ధతను తీసేసేటట్టుగా ప్రవర్తించేటట్టుగా సహాయం చేస్తాం.
ఆ విషయమై ప్రభుకి క్షమాపణ అడుగుతూ విడుదల కోరి దేవుని ఆత్మ సహాయం కోరుకుందాం. దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం. ఎలాగా చెప్పు, ఎలాగా? అందరం ఇప్పటి వరకు కూర్చుని ఒకసారి మళ్ళా లేచి నిలబడదా. అందరము ఉన్నపాటున లేచి నిలబడి ఆకాశము తట్టు చేతులు ఎత్తి, ప్రభువా నీవు మమ్మల్ని పరిశుద్ధపరచడమే కాదు నాయన, పరిశుద్ధత విషయంలో నాయన బాధ్యత, ఈ పరిశుద్ధత విషయమై అన్యజనుల దగ్గర నిన్ను గనపరచున్నట్టు మాకు ఇచ్చిన బాధ్యత కొరకే వందనాలని దేవునికి చెప్పుకోవడం. పిల్లరా మనం జాగ్రత్త పడాలి. ఏదో నేను బాగున్నానంటే కుదరదు. దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుణ్ణి నానా రీతిలుగా దూషిస్తూ ఉంది అన్ని జనులు. ప్రార్థన చేసుకుందాం. ఏమైనా చలనం కలిగిందా? నేనేదో బాగున్నానని అందరూ గర్వించేవాళ్ళే. నేను బాగున్నాను అనుకున్న ప్రతి ఒక్కరు గర్వించడానికి వెళ్ళిపోతాడు. ప్రశ్న పరిశుద్ధుడనే గర్వం వస్తుంది. నేనే పాపం చేయలేదనే గర్వం వస్తుంది. వాడే పరిశీలన ఉంటాడు. కానీ దేవునికి పరిశుద్ధతను ఆరోపిద్దాం అనుకునే వాడికి గర్వం రాదు. ఆ పనిలో మునిగిపోతాడు మాట. దేవుడు బలపరాక్రమములు నియమించాడు. నువ్వు దేవుని దగ్గర మాటలు నేర్చుకోవాలి. పెదవులు అప్పగించుకోవాలి. ముందు అప్పగిద్దామా పెదవుల్ని? ఈ పెదవులు నాయ కాదు ప్రభు, నీవైనా అప్పగిద్దామా? జాగ్రత్త పిల్లగా. ఈ రోజు సందేశ విషయమై మనం శ్రద్ధ వహించకపోతే దేవుడు తీర్పులు మనల్ని అడుగుతాడు. నన్ను నిన్ను ఈ సందేశ విషయమై మారు మనసు పొందకపోతే నీకే ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడో అది నీకు ఇవ్వలేడు. అది నా పరిశుద్ధత విషయమై సన్మానించి నీకెందుకు ఆశీర్వాదం అని దేవుడు వీళ్ళ ముఖం చాటేసుకుంటాడు. ఒప్పుకున్న దగ్గర ప్రభువా ఇంత బాధ్యత అప్పగించారు నాయన. నన్ను పరిశుద్ధపరచడానికి నువ్వు పూనుకున్నావు కాబట్టి నువ్వు పరిపూర్ణమైన పరిశుద్ధుడుగా నిరూపించుకున్నావు. ఈ లోకంలో నిరూపించాల్సింది నేను. నన్ను క్షమించు ప్రభువా. నేను ఎన్నిసార్లు నిన్ను సానిగాను, నేను దూషించాను. ఎన్నిసార్లు ప్రభువా నాయన నా కుటుంబస్తుల దగ్గర దూషణ మాటలు పలికాను. నా భార్యని, నా పిల్లల్ని నిన్నన్నాను, భర్తని. ప్రభువా నన్ను క్షమించిన సేవకులు అడుగుదాం. సేవకులు మనం నిరూపించాలి. అలాంటిది మనమే సాటి విశ్వాసులు ఏమైనా దూషించామా, నిందారోపణలు చేసి మాట్లాడామా, అభిషేకం పొందిన మనమే అన్నామా? ఏమో అనే ఉంటాం. మోషే అనే చేయడం. విశ్వాసులు సేవకులు అంటాం, సేవకులు విశ్వాసులు అంటాం. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఒప్పుకున్నా ప్రియులారా, శుద్ధి చేసుకున్నాం. రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది. అలాంటి అన్యజనుల దగ్గర మేము యేసు గారు చెప్పాం, ఎవరి పట్ల దూషించబడింది నువ్వైనా నేనైనా
ఆ దూషణే పలుకుతారు వాళ్ళు. ఇప్పుడు ఎలా మరి ఎవరి వల్ల దేవుని దూషణ కలిగిందంటే మళ్ళీ మన వలన కలగాల? మన వల్ల కలగాలండి. ఏమైనా దుఃఖం అనిపిస్తుందా? మనమే పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడకపోతే మన దేవునికి పరిశుద్ధతను ఆపాదించడానికి ఆరోపించడానికి ఏం పూనుకోగలం? మోషే అనేస్తే ప్రభువా నేను ఎన్నిసార్లు అన్నాను, ఏమేమనేసాను, ఈ రోజు కాకపోతే వాళ్ళు రేపు పరిశుద్ధపరుస్తాను, కానీ ఈ లోపం వాడిని నేను ఎన్నిసార్లు అనేసాను, ఇలాంటి వాడని అలాంటి వాడని. వీళ్ళ దేవునికి చాలా అంటే నేను ఎన్నుకున్నవాడిని నువ్వు అంటున్నావా? నేను ఎన్నుకున్నవాడిని నువ్వు అంటున్నావా? వాడు అలాంటి వాడని నాకు తెలుసు, కానీ వాడిని పిలుచుకోలేను, వాడిని ఆమెని తర్వాత నేను పరిశుద్ధపరుస్తాను. రోషం కలిగిన దేవుణ్ణి నువ్వు అప్పుడే అనేస్తున్నావా అని. నువ్వు ఎంత పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అయినా ఆ పాపి మీద కోపం నీ మీద తిరిగిపోతే జాగ్రత్త. ఇష్టానుసారంగా నాలుగులు వాడు, నోరు వాడు. క్షమాపణ. నీ భార్య కదా నీ భార్య అనడానికి వీల్లేదు. పురుషుడా, నీ భార్య అయితే మాత్రం దేవుని కుమార్తె, దేవుని సేవకురాలు, ఆమె దేవుని కుమార్తె, ఆమె దేవుడు చూసుకుంటాడు. నీ భార్యని అనడానికి ఎవరు అనడానికి వీళ్ళు. ఏదైనా దేవునికి చెప్పుకోవాల్సిందే. తల్లిదండ్రులు దూషిస్తున్న పిల్లలుగా ఉండకూడదు. అంత దేవుడికి తెలుసు. ఇష్టానుసారంగా నాలుగులు ఆడిస్తా ఉంటారట, పాము వలె. దావీదు అంటున్నాడు, వీళ్ళరా మూడో దినాన్ని దేవుడు లేచి మనల్ని పాపశాపంలో మరణంలో పడేసిన శత్రువుని సంహరించడానికి లేచాడు ఆయన. మనమేమో ఆ శత్రువులతో చేతులు కలుపుతున్నామా? వీళ్ళరా మంది పరిశుద్ధతేనా? పిల్లలు స్నానం చేయడానికి ఇష్టం లేక పారిపోతుంటే అమ్మా నాన్న అంటూ ఉంటారు. మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టం లేక తిరుగుతా ఉంటే దేవుడు అనగా ఆ పౌరుషం రాలేదా మనకి? మనమే దూషించుకుంటా ఉంటే మనకెందుకు వస్తుంది ఆ పౌరుషం? శుద్ధి చేసుకుందాం, పవిత్రపరచుకుందాం. ఎంతవరకు అర్థమైందో ఏంటో సరిగా అర్థం చేసుకుంటే దేవునితో సమాధానం బాధ్యతను స్వీకరిస్తాం. అర్థం చేసుకోకపోతే స్వీకరించాం, మళ్ళీ మామూలు. దేవునికి సహాయం కోరుతాం. ప్రభువా, నా హృదయానికి స్వస్థత కలిగి చేయినా, పరిశుద్ధత కొరకు ప్రాణాలే ఇచ్చేసావు నాయన. కానీ నేను మాత్రం పరలోకమందున్న నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి అనే ధ్యాస లేదు. ఇంకా చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్లాగా ఉండాలి. క్షమించు తండ్రి అని అడుగుదావా? పెద్దలు అయిపోదావా? చిన్న పాలు తాగే పిల్లలకి స్నానం చేయాలా, శుభ్రంగా ఉండాలా, బట్టలు కట్టాలా అనేం ఉండదు.
అలాంటిది మా నాన్నని మా అమ్మని అలాగంటావురా నువ్వు అని ఆ పసిపిల్లడు అంటాడా? ఎవరైనా తన తండ్రిని తల్లిని దూషిస్తా ఉంటే దేవుడి దగ్గర వేడుకోగలరు కదా. దేవుడు సంతోషించటం లేదు మనల్ని బట్టి. ఇదిగో నీళ్ల ప్రవాహం కింద మొండ్ల తుప్పలు ఉన్నాయి అక్కడ. ఒక దర్శనం వచ్చిందన్న లోపల ఎన్ని మొండ్ల తుప్పలు ఉన్నాయో పైకే పరిశుద్ధత, పైకే